ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా బిస్కెట్స్ చేద్దామా అయితే వచ్చేసేయండి. పక్క కొలతలతోటి చెప్తున్నానండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పావు కప్పు వరకు కరిగించిన నెయ్యి, హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్, హాఫ్ కప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు, ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని మన గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుతామో వేళ్ళతోటి అలా కలుపుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. కలుపుకున్న దాన్ని అయితే ఇలా ముద్దల్లాగా చేసుకొని ఇప్పుడు ఒకటి చపాతీ మనం లావుగా చేసుకోవాలి. చపాతీ అంత సన్నగా కాకుండా లావుగా చేసుకొని దాన్ని మడతలు వేయాలండి. ఇలా మడతలు వేయడం వల్ల ఏంటంటే మనకు లేయర్స్ లాగా వస్తాయి బిస్కెట్స్ అయితే. ఇలా చేసుకున్న దాన్ని మళ్ళీ చపాతీలాగా చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ హైలో పెట్టుకోవద్దు, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అయితే, అప్పుడు వేసుకొని కలపకూడదు. వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత అప్పుడు చిన్న స్పూన్ తీసుకొని కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. తీసినప్పుడైతే కొంచెం మెత్తగా ఉంటాయి కానీ తర్వాతనైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయండి. నచ్చితే లైక్ చేయండి.